ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనం ఒకటి కోరుకుంటాం, దానికి అనుగుణంగా లేకపోతే ఇదివరకైతే కనుక నీ దగ్గర తెలివితేటలు లేవులేరా, నీకు అంత పరిజ్ఞానం లేదులేరా అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అమ్ముడు పోవడమే. నరేంద్ర మోడీకి అనుకూలంగా పోస్టులు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ మోడీకి అమ్ముడుపోయినట్టు ఎగ్జిట్ పోల్స్. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇండియా టుడే, మై యాక్సిస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని ఇచ్చారు. 44% ఓట్లు వైసీపీకి కూడా ఇచ్చారు వాళ్ళు. 55 నుంచి 77 సీట్లు కూడా ఇచ్చారు. 42% ఓట్లే టీడీపీకి వస్తున్నా సీట్లు ఎక్కువ వస్తున్నాయి. బికాజ్ జనసేన బీజేపీ ఓటర్లు కూడా ఉన్నారు కాబట్టి. టోటల్గా చూస్తే 98 నుంచి 120 స్థానాలు వస్తాయని లెక్క కట్టారు. దాంతో యాక్సిస్ మై ఇండియా అమ్ముడుపోయింది. వచ్చినటువంటి ఆ సంస్థ తరపున రాజీవ్ సర్దేశాయ్ గ్రౌండ్ చూసి ఒక రకంగా చెప్పాడు, అక్కడ వేరే రకంగా ఉందని నిలదీశాడు. ఇది రాసుకొచ్చి అమ్ముడుపోయింది అని వీళ్ళు చెప్పుకొచ్చారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు టైమ్స్ నౌ అమ్ముడుపోయింది, ఈటీజీ అమ్ముడుపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకుముందు వాళ్ళకి మీటింగులకి అది డబ్బులు ఇచ్చింది కాబట్టి అది అమ్ముడుపోయి ఇట్లాంటి నెగిటివ్ వార్తలు ఇచ్చింది అన్నటువంటిది ఇవాళ తెలుగుదేశం మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, 51% ఓట్లు వైసీపీ, క్రిందటిసారి 51, ఇంకొక శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుంది. 117 నుంచి 125 వైసీపీకి వస్తాయని, 50 నుంచి 58 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయి అన్నటువంటిది టైమ్స్ నౌ ఇచ్చింది సర్వే. కాబట్టి ఇవాళ టైమ్స్ నౌ అమ్ముడుపోయింది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అమ్ముడుపోయారు అనే పదం వదిలేసి వాళ్ళ అవగాహనలో ఇది లోపం ఉందనినో అంచనాలో ఇది లోపం ఉందని చెప్తే బాగానే ఉంటుంది. బట్ మనకి నచ్చనోళ్ళు అమ్ముడుపోయినట్టే అనేటటువంటి ఒక కొత్త సంస్కృతి ఇప్పుడు రాష్ట్రంలో వేళ్ళునుకుంది కాబట్టి ఎవరేం చేయలేరు.